లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. 1050 జీవో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు అనుగొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి, అదేవిధంగా అటుపక్క ఉన్నటువంటి 3 గ్రామాలు ఉప్పేరు, నాగర్దొడ్డి, మరి అదేవిధంగా గార్లపాడు, ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉంది ఆ జీవోకు సంబంధించి మరి ఆనాటి ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాలన్నింటిని కూడా మరి ముంపు గ్రామాలుగా ప్రకటించి వీళ్ళకి ఒక కొత్త ఉపాధి చూపించాలి, వీళ్ళని తీసుకుపోయి షిఫ్ట్ చేసి వేరే గ్రామాలుగా నూతన R&R సెంటర్లుగా ఏర్పాటు చేయాలని ఆ రోజు ఏ సంకల్పంతోనైతే వాళ్ళు అనుకున్నారో ఆ సంకల్పము మరి ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ రావడము, తెలంగాణ మరి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడము, దీనిలో మరి కొన్ని ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ 10 సంవత్సరాలు కూడా మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే మరి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్లుగా మరి పూర్తిగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుమంటూ రోజు కూడా మరి చావ బతుకుల మధ్య బతికేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు రోజు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ పాములు, తేళ్ళు, అదేవిధంగా కృష్ణానది పక్కనే పారుతుంది కాబట్టి ముసళ్ళు అనేటివి మళ్ళీ ఇండ్ల వరకు కూడా వచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ఏవైతే R&R సెంటర్లు ఉన్నాయో మరి ఆనాటి ప్రభుత్వం మా ఇండ్లకు భూములకు పరిహారం ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ అనుగొండ గ్రామానికి సంబంధించి ఒక 80 ఎకరాల్లో మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్లాట్లు కేటాయించి మీకు పూర్తిగా ఇల్లు కట్టిస్తామని ఆ రోజు భరోసా ఇవ్వడంతోనే మేమందరం కూడా భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటికి కూడా అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ఇంకా పరిహారం రాలేదు. కాబట్టి త్వరగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి త్వరగా మీ ద్వారా ఈ ప్రాంత ఎమ్మెల్యే ద్వారా మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పూర్తిగా మరి ఈ గ్రామాలకు సంబంధించి పూర్తి న్యాయం ఈ ప్రభుత్వం ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా మరి మాకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే. నమస్కారం, నా పేరు లక్ష్మణ, మాది అనుగొండ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. మాది R&R సెంటర్ అండి. మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మాది గత 15 సంవత్సరాల నుండి R&R సెంటర్ ఊరు పోయింది, ఇండ్లు పోయినాయి, భూములు కోల్పోయినాం. కానీ ఇంతవరకు మాకు ఉపాధి లేదు. నేను చదువుకున్నా, నాకు కూడా ఇంతవరకు R&R సెంటర్ కింద ఏదో జాబులని అప్పుడు జాబులు పెట్టుకున్నాం, కానీ జాబులు రాలేదు. నా పిల్లలు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నా పిల్లల్ని చదివించుకున్నా. నా పిల్లలు కూడా అందరూ డిగ్రీలు చేసినారు. కానీ ఈ ఇండ్లను చూసి, ఈ వాతావరణాన్ని చూసి, ప్రతిరోజు పాములు, తేళ్ళు చూసి కనీసం పిల్లలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటికీ అలాగే ఉంది మా పరిస్థితి. చాలా ఘోరంగా, అంటే ఇంత ఘోరంగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ఊరు కూడా ఉండదు. మాది అనుగొండ గ్రామము. చాలా ఘోరంగా బతుకుతున్నాము. గత మాకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే కనీసం మా ఊర్లు మారుతాయి, మేము మారుతాము, మా పిల్లలు మారుతారు, కనీసం ఊర్లు పోయి గట్టిగా అవుతామని అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించాడు. కానీ పోయిన పరిపాలన కేసీఆర్ పరిపాలన కానీ మాకు న్యాయం జరిగి కనీసం ఇండ్లు ఉండడానికి, ఇల్లు ఇంత కట్టుకోవడానికి గుడ్డ, ఇవన్నీ కనీస ఉపాధి అన్న మాకు కల్పిస్తారని అప్పుడు చాలా ఆశతోనే ఉంటుంది. కానీ గత ప్రభుత్వం మోసమే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కనీసం ఇప్పుడైనా పట్టించుకొని ఈ ఇండ్లు మా పరిస్థితులు చూసి ఆలోచన చేసి మమ్మల్ని ఆదుకుంటారని స్థానిక ఎమ్మెల్యే కానీ, సర్పంచులు కానీ, గ్రామ పెద్దలతో చర్చించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఒక దిశగా మారుస్తారని కోరుకుంటున్నాము. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, నమస్కరించి కోరుకుంటున్నాను. దయచేసి మా ఊరిని 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు అవుతుంది ఇదే పాములు, తేళ్ళు, ఇదే పడిపోయిన కొంపలుల్లో ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వానలు పడుతున్నాయి. రాత్రి ఒక మూల పడిపోయింది, అట్టనే బతుకుతున్నాము.
కాబట్టి దయచేసి ఇప్పుడన్నా ఉన్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఎమ్మెల్యే కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా పట్టించుకోమని మమ్మల్ని ఆర్ఎండ్ఆర్ సెంటర్ పూర్తి చేసి మమ్మల్ని కనీసం ఉండడానికి ఇళ్ళన్న కల్పిస్తారని కోరుకుంటున్నాను. మాకు ఏమి ఎన్నిక కూడా స్థలం లేదు. వాన వచ్చిందంటే పిల్లలు అట్లా అల్లాడిపోతారు, పిల్లలు బెదురుకొని ఏం చేస్తాము. ఇప్పుడన్నా చూస్తారా లేదా తెలియదు మాకు. కేసీఆర్ ఏమని చేసి కేసీఆర్ ఏం చేయలేరు అబ్బా. మాకు ఇల్లు పడిపోయింది, పిల్లలు బయట కడుతుంది, ఇల్లు పడిపోయింది, ఏం చేయాలనో ఏం తెలియదు. తేళ్ళు పాములు. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు ఈ జాగా చూపిస్తే చాలబ్బా మాకు స్థలము. ప్రభుత్వం ఏం చూపించలేదమ్మా? ఆర్ఆర్స్ అంటారు, చూపిస్తే చాలు మాకు. ఏంటి మాకు ఏం పరిషత్లు పట్టుకున్నట్లేదు, పాములు తేళ్ళు పొద్దు సనం అట్లే, పాములు తెల్లారులు అట్లే. ప్రభుత్వం ఏం చేయలేదమ్మా? ఏం చేయలే అబ్బా. డబ్బులు గిట్ల ఏం రాలేదు? డబ్బులే ఏం లేదు తండ్రి. మా పరిస్థితి వద్దు, పాములకు భయం అవుతుంది. పండుకునికే జాగలే, నీళ్ళు కాస్తాయి ఇంట్లో. ఎత్తెత్తిపోయినకనే అయిపోయింది మాకైతే. పడిపోయింది, ఏం చేస్తాం. ఇన్నేళ్ళు ఒక్కరన్నా తీసి చూపిస్తున్నారా? మాకు ఇంత సాయం అని ఇవ్వాలి గవర్నమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.